ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. చదువుకోమని కాలేజీకి పంపుతారు ఏ తల్లిదండ్రులైనా. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఓం మింకొని బతికే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. గట్టినే చదువుకుందామని పోయిన పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. కానీ కొన్ని అక్కడక్కడ ఆయనకందే ప్రేమిటాయి పొరగాళ్ళు. ఇంకో గసోడి ముచ్చట ఇవాళ పేపర్లకు వచ్చింది. హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య. ఏం పనికి ఆత్మహత్య చేసుకుంటూ మరి పిల్లగాడు? నారపల్లి అంట. నారపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నట్ట ఈ పిల్లగాడు. ఈ పిల్లగాడి పేరు ఏం పేరు సాయితేజ. ఈ సాయితేజ అనే పిల్లగాడంట ఇంకోనే పుట్టినరోజుకు పోయిందట. పుట్టినరోజు పోగానే ఆ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాను. పుట్టినరోజు వేడుకలలో చిన్నపాటికి పోరగలు కాబట్టి ఉడుకు రక్తం కాబట్టి మరి కవిష్గడి దాగిరా లేకపోతే ఏం చేసేది తెలియదు. కానీ చిన్నపాటికి గొడవ అయిందంట. చిన్నపాటి గొడవ అయితే ఆ గొడవ చిన్న పెద్దగా అయిందంట. పెద్దగా కాగానే కాలేజీకి రాగానే కాలేజీలో ఒక మూత వరకు ఇప్పినట. అంటే ఆడు కాలేజీకి రాడంటాడు సరిగా. కానీ బయట తిరుగుతారు తంబాకు బ్యాచికాలు గుట్కా బ్యాచికాలు చాలా మంది ఉంటారు కదా. గసంటోనికి చెప్పినట్టు ఆయన పేరు అంట చిన్నబాబు అంట. చిన్నబాబు దగ్గర పోతే ఈ పంచాయతీ ఎగుతాయంటే ఆ పెద్ద మనిషి కాడికి పోయిరంట. ఈ పొరగలు అంతా కలిసి పోయినాక ఇక చిన్నబాబు గారు మరి ఏం చెప్పిండో పాడ ఎట్ట చెప్పిండో సరేరా ఇక పంచాయతీ పెట్టుకోకరు ఏం పెట్టుకోకరు కానీ ఇక లొల్లి అయితే అయింది కదా, అది అయింది అక్కడ పెట్టురు. కానీ దీనికి పయమాలుగా ఈ పొరగాడు సాహిత్యం అంటాడు దావత్ ఇవ్వాలి. దావత్ ఇస్తే మాత్రం ఇక ఎక్కడిదక్కడ అయిపోతుంది, ఎవరు పంచాయతీకి ఉండదు ఏముండదు, ఉన్నతలా వెళ్ళిపోవచ్చు అని ఒప్పందం చేసిండట ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి చేయగానే వీళ్ళందరూ కలిసి ఒక బారుకు పోయిరంట. అక్కడ నారపల్లి దగ్గరనే ఒక బారుకు పోయిరంట. బారుకు పోయినాక ఇక చెప్పుకురంట ఇదోటి ఇదోటి చెప్పుకురంట. బిగ్గర వేసినాక ఇక వస్తారుగా ఆయన బిల్లు తీసుకొని వచ్చినట్టు చిట్టి తీసుకొచ్చి ముందర పెట్టినట. బిల్లు ఎంత అయింది సార్ అని ఈ సాయితేజ అన్న పొరగాడు అడిగినట్టు. ఎందుకంటే బిల్లు కడుతూ ఈడే కదా. అలాగనే అది తీసుకొచ్చి ముందర పెట్టినాడు. ముందర పెట్టగానే 8,000 రూపాయల బిల్లు అయిందట. 8,000 రూపాయల బిల్లు ఆ పొరగాని దగ్గర ఉంటాయా? ఆడే పేదింట్లోకి వెళ్ళి వచ్చి చదువుకుంటూ పొరగాడే. అయ్యమ్మ కూలీలు చేస్తే వచ్చి చదువుకునే పొరగాడు కాడు. గసంటోనికి 8,000 రూపాయల బిల్లు అయిందనగానే ఆ పొరగాడు తెలకారు లేచి నా దగ్గర కానీ పైలేవు కానీ ఒక 2,500 ఉన్నాయి, 2,500 రూపాయలు అయితే కడతా కానీ అంతకంటే ఎక్కువ నేనైతే కట్టను, మీకు దండం పెడతా అని చెప్పినట. ఇక ఆడ ఉన్న చిన్నబాబు గాడు వాడోడు ఈడోడు ఆయన్ని ఇష్టం కొంచెం మాటలు అంటారట. నువ్వు గీంత కట్టలేవా, గీంత కట్టలేను, నువ్వు ఏం పక్కనకి వచ్చినావు ఏం కథ అని ఆ సీనియర్లు మొత్తం ర్యాగింగ్ చేసినట్టు. ఆ పొరగాడు జనంత ఇజ్జత్ కలవాడు ఉన్నట్టుంది. ఆడు ఇజ్జత్ పాటలు పడ్డాడు. ఇక లాభం లేదు. 8,000 రూపాయల బిల్లు కడతాను నా దగ్గర లేకపోయా. ఉంటే కడితే కట్టినేమో కానీ ఆయన దగ్గర లేకపోయా. ఇంకోటి మరి బార్లకు పోతే మరి గిన్నెపాయలు అయితే నాకు తెలుసో తెలియదు. కొంతమంది పిల్లలు బీర్ల తాగుతూ ఉండరు. కొంతమంది తెలిసిన వాళ్ళు కాబట్టి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే బార్లకు పోతే ఖర్చు ఎక్కువ వస్తుంది, ఏనో కాడ దాపిస్తా పని అంటే అనేమో. కానీ ఇటు బార్ల దాకా గురమైనట్టు ఈ పొరగాడు జనంత లోకంగా తెలవడు ఉన్నట్టుంది. ఆడికి పోయేసరికి 8,000 అయ్యేసరికల్లా 10 లేవనేసరికల్లా ఇక వాళ్ళ ముందర ఇజ్జత్ పోయింది. ఇజ్జత్ పోయినాక ఇక నేను బతకనుకుంటూ ఎట్లా అనుకుంటూ ఆడికెళ్ళి అయితే ముఖం మార్చుకొని వెళ్ళి వచ్చినట్టు. ఇక బిల్లు ఓడి కట్టి చచ్చిండు ఏమో కానీ 2,500 మాత్రం ఈ సాహిత్య జన పొరగాడు ఇచ్చినట. ఇక హాస్టల్కి వచ్చినట. హాస్టల్కి వచ్చి ఇక పొరగాడు ఏడ్చుకుంటూ అయ్యకు ఫోన్ చేసినట, వీడియో కాల్ చేసినట. నాయన గిట్ట పంచాయతీ అయింది. అయితే ఓ లుచ్చగాని దగ్గర పోతే ఆడు పెద్ద మనిషి తీర్పు చెప్పి మమ్మల్ని ఒక దావత్ ఇవ్వమంటే నేను దావత్ ఇచ్చిన. ఆ దావత్ అయిపోయినాక బిల్లు ఎంత అంటే 8,000 రూపాయల బిల్లు అయిందని చెప్పిండు. నా దగ్గర 2,500 అంటే 2,500 కట్టినా. బిల్లు కట్టినాక నన్ను అనరాని మాటలు అన్నారు. నాయన నేను కట్టింది 2,500 కానీ మొత్తం అయితే 10 నా దగ్గర లేవు. ఇక ఆ మాటలకు నేను బతకలేను నాయన, ఇక నేను చచ్చిపోతాను ఆయన అని చెప్పినట. తండ్రి ఎంత బదిలాడినట. ఒరే నీ దండం పెడతారా, నీ కాలు మొక్కుతారా, మమ్మగారు సావకరా, కాకపోతే ఆ పైసలు వచ్చినాక నేను ఇస్తా కానీ నువ్వు సావకు బిడ్డ అంటే లేదు నేను చచ్చిపోయేది అని చెప్పిందట. అంటే అన్ని అనరాలు మాటలు అన్నట్టు పొరగాళ్ళు కథ అన్నట. ఫోన్ బంద్ చేసిందట. ఫోన్ బంద్ చేయగానే వెంటనే తండ్రి కాలేజీకి ఫోన్ చేసినట. సార్ నా కొడుకు గిట్ట సంగతి ఆత్మహత్య చేసుకుంటాడు సార్, మీ కాలు మొక్కు సార్ జరపోయి కాపాడు సార్ అని చెప్తే ఆ హాస్టల్కి వెళ్ళి ఆ సార్లు ఆడంగీయడం అనుకుంటూ వచ్చి దర్వాజా కొట్టేసరికి కల్లా దర్వాజా ఇస్తలేనట. ఏమా అని లోపలికి పోయి చూస్తారు కదా అప్పటికి ఊరేసుకొని చచ్చిపోయాడు. కథ పొరగాడు జర్నని ఆలోచించబోయే క్షణిక ఆవేశంలో పొరగాడు చచ్చిపోయాడు. ఏం చచ్చిపోయిండు అంటే ఇక వీళ్ళు ర్యాగింగ్ చేసిన చచ్చిపోయాడు. తల్లిదండ్రులు కాలేజీ కాడ పెద్ద లొల్లి పెట్టాడు. విద్యార్థి సంఘాలని ఆ సంఘాలు ఈ సంఘాలు వచ్చి ఎంత లొల్లి పెట్టినా కానీ పోయినోని పానం అయితే రాదు. 1 కోటి రూపాయలు జరిమానా ఇవ్వాలి, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని. 1 కోటి కాదు 10 కోట్లు ఇస్తుండొచ్చు, ఒకరికి కాదు 4 ఉద్యోగాలు ఇస్తారేమో కానీ పోయినోని పానం అయితే రాదు. పొరగాళ్ళు మీరు పోయింది చదువుకుంటోళ్ళు చదువుకోవాలి. లేకపోతే ఏదన్నా కట్టిన చిన్న అల్లరి ఉంటే చిన్న పంచాయలు పెట్టుకుని ఉపాయం చేయాలి. కానీ తాయిన కాడ బిల్లు ఆడు కట్టాలంటే ఆడు మాత్రం లక్షల కోట్లు ఉన్న రూపాయలు జేబులు వేసుకొని పోయిన ఆడు మీ లెక్కనే పేద పొరగాడైనా ఆయన దగ్గర 8,000 రూపాయలు కట్టాలని లేక ఆయన అనరాని మాటలు ఏమన్నారో ఒక్కొక్కరు లోపల కొనబోయి తోడుపేట పెట్టు సార్ మా అమ్మగాని గిసోడి పని ఇంకోటి చేయకుండా అవుతారు. వీళ్ళంతా తోడుపేట పెట్టే ఉపాయం చేస్తే ఇంకోటి గిసోడి పని చేయరు. ఇక ఉత్త పుణ్యాన్ని మాత్రం పొరగాని పాలన తీసిరు. ఆ చిన్నబాబు అంటోడు మరి ఈ సంగతి ఏందని కాలేజీ వాళ్ళని అడిగిరంట సార్లని.
ఆ చిన్నబాబు అంటాడు ఓడాడు మరి పంచాయతీ చెప్తానికైనా మీ కాలేజీలో పెట్టుకుందంటే లేదు సార్ ఆడు కాలేజీకి రాక సాన్ రోజులు ఆడు కాలేజీకి రాడని చెప్పినాడు. మరి కాలేజీకి రాడు కానీ కాలేజీ దగ్గరలో ఉన్న పంచాయతీలు మొత్తం చెప్తాందుకు ఆయన మునగాడంట. మరి ఆ మునగాని పని ఏం చేస్తారో పోలీసు వాళ్ళు కానీ ఇంకొక గిసోడు ముచ్చట వచ్చింది. మా అమ్మ కానీ కాలేజీలో చదువుకుంటోళ్ళు విక చదువుకోరు కానీ ఆయన పంచాయతీ కాని పంచాయతీకి పోయి ఈ ఉత్తపుణ్యానికి పానాల మీకు తెచ్చుకుని ఉపాయం చేయకుండా మరి ఇక